జలపాతంలో అలా పడుతుంటే తెల్లటి తళుకులేవో అద్దుతున్నట్టు నీళ్లు పడుతుంటే నల్లటి శివలింగం కనబడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ తేనె వేసిన చిన్న చిన్ని పండు ముక్కలు అన్ని నీళ్ళకి జారిపోతున్నప్పుడు ఏమి సోయగం అని అలా భావన చేస్తున్నాడు. గుటుక్కున అయిపోయింది ప్రాణం. ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలుసు. ఈ భావన చేస్తూ చనిపోయాడు. కాబట్టి పరమేశ్వరుడు అన్నాడు, శివలింగానికి నీళ్లు పోస్తుంటే చూడడం ఇష్టం కాదు. ఎవ్వరూ లేనప్పుడు శివలింగానికి నీళ్లు పొయ్యగలిగినటువంటి జన్మగా దరిద్రుడవై సరి అయిన కర్మానుష్ఠానం చెయ్యలేదు. కాబట్టి ఎప్పుడూ భిక్షాటన చేస్తూ బతకడం, ఒక వైదికమైనటువంటి జీవనాన్ని చెయ్యకుండా బ్రతకడం జరిగాయి. కాబట్టి రెండు ఏకకాలంలో అనుభవించు. ఏనుగై పుట్టు నదిలో నీళ్లు తొండంతో పట్టుకొచ్చి శివలింగం మీద పోస్తూ నీ కోరిక తీరుతుంది, రెండు ఫలితాలు అయిపోతాయి. ఇప్పుడు